మీరు నన్నే లవ్ చేయక్కర్లా, జస్ట్ ఫీల్ మై లవ్. అరవకు, అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. చెప్పేది విను. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి. వస్తున్నారు, చీ కొట్టేసుకున్నారు, మీలాంటి రెడ్లకు కొట్టారు. కానీ ఇప్పుడు హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ బొలంజాస్, బ్లడ్ బ్యాంక్, ఏబిసిఎల్ కార్పొరేషన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. నేనే ఏంటి చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోండి. అది గెడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ పంచి మందైతే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. మధుమిత, గుడ్ లుకింగ్. అరే మూవీ పోస్టులు, చాయ్ బిస్కెట్ పోస్టులు. అమ్మాయికి మనలో మంచి సినిమా పిచ్చినట్టుంది. ఇలా అయితే హ్యాపీగా ప్రతి ఫ్రైడే సినిమాకి వెళ్ళిపోవచ్చు. అమ్మాయి ప్రొఫైల్ చూశాను ఫేస్బుక్లో, నచ్చింది, కలుసానని చెప్పు. సారీ, కొంచెం లేట్ అయింది. పర్లేదు, పెద్ద హీరోల సినిమా కోసం అమ్మాయి కోసం ఎంత వెయిట్ చేస్తే అంత కిక్ ఉంటుంది. ఏంటి? ఏం లేదు, క్యాజువల్గా. అరే ఎక్స్ట్రా చేయకు. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు. ఓ మహేష్ బాబా. మరి మీకు? నాకు పవన్ కళ్యాణ్. ఓ గుడ్. అబ్బే వర్కౌట్ అయ్యేలా లేదు. సో నువ్వు లేటెస్ట్ ఏం మూవీస్ చూసావు? అన్ని కవర్ చేశాను. పండగ చేసుకో, జ్యోతిలక్ష్మి, జాదుగాడు, కిక్ 2, బాహుబలి, అన్ని ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశా. ఓ గుడ్. మరి మీరు? చెండాపై కపిరాజు, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, దాగుడు ముద్ద దండాకోరు, సూర్య వర్సెస్ సూర్య. ఏమైంది? ఏం లేదు, నువ్వు చెప్పిన మూవీస్ లో సూర్య వర్సెస్ సూర్య పోస్టర్ చూశాను. మరి మిగతావన్నీ ఏంటబ్బా అని థింకింగ్. అంటే నువ్వేం చూడలేదా? అంటే కమర్షియల్ మూవీస్ కాదు కదా, అందుకే చూడలేదు. నీకు దేవకట్ట, క్రాంతి మాధవ్, చంద్ర సిద్ధార్థ, చంద్రశేఖర్, ఏలేటి, శేఖర్ కమల వీళ్ళు ఐడియా ఉందా? శేఖర్ కమల అంటే మన లీడర్, హ్యాపీ డేస్ డైరెక్టర్. మరి మిగతా వాళ్ళంతా ఎవరు? వాళ్ళు కూడా డైరెక్టర్సే. నాకు పూరి, రాజమౌళి, వి వినాయక్, మన శ్రీను వైట్ల, కొరటాల శివ, మన రణరాజన్ డైరెక్టర్ సుజిత్ సేన్, వీళ్ళ గురించి బాగా తెలుసు. వీళ్ళు ఏం చదువుకున్నారు, వీళ్ళ ఫస్ట్ ఫిల్మ్ ఏంటి, వీళ్ళ లాస్ట్ ఫిల్మ్ ఏంటి, ఏమైనా చెప్తాను. రెగ్యులర్ కమర్షియల్ ఆడియన్స్ అన్నమాట. తెలుగు సినిమా అంటే పూరి, శ్రీను వైట్ల, వినాయకే కాదు, దేవకట్ట, చంద్రశేఖర్, ఏలేటి, సుకుమార్ లాంటి మంచి డైరెక్టర్స్ కూడా ఉన్నారు. అయినా 4 ఫైట్లు, 6 పాటలు, ఒక ఐటమ్ సాంగ్ కోసం సినిమాలు చూసి నీలాంటి వాళ్ళకి ఏమర్థం అవుతుంది ఇదంతా? నువ్వు మహేష్ ఫ్యాన్ కదా, మహేష్ ఎప్పుడు తీయలేదా కమర్షియల్ సినిమాలు? తీస్తుండొచ్చు, కానీ మధ్యలో 1 లాంటి మంచి లైన్ ఉన్న సినిమాలు కూడా తీశాడు. మీ పవన్ కళ్యాణ్ లాగా కాదు, లైఫ్ లాంగ్ కమర్షియల్ క్రాప్. అబ్బో తీసాడులే, ఆడియన్స్ థియేటర్ జంప్ అంట. ఆయన పవన్ కళ్యాణ్ కంపేర్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. పీకే జానీ అనే మూవీ చేశాడు, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని ఆయన చేశాడు. చూసావా ఎప్పుడన్నా? చూసుండవు. యు నో వాట్, ఐ డోంట్ నీడ్ దిస్, ఐ బెటర్ గో. వెళ్ళు, కానీ చెప్పింది నాకు వెళ్ళు. నేను ఎప్పుడు సార్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి డిఫరెంట్ ఫిల్మ్, కల్ట్ ఫిల్మ్ అని చెప్పి నీకే ఎంత ఉంటే, ప్రతి ఫ్రైడే థియేటర్కి వెళ్ళి టికెట్ తీసుకుని సినిమా చూస్తే నాకెంత ఉండాలి? అని లాస్ట్ గుడికి వెళ్ళి హుండీలో డబ్బులు ఎప్పుడు వేసాను గుర్తులేదు, కానీ ప్రతి వారం ఫ్రైడే సినిమాకి వెళ్ళి డబ్బులు ఇచ్చి థియేటర్లో సినిమా చూస్తాను. అని ఏంటి కమర్షియల్ సినిమా అంటున్నా? సినిమా అంటే నన్ను 2-3 గంటలు ఎంటర్టైన్ చేసేది. సినిమా నవ్విస్తుంది, కోపం తెప్పిస్తుంది, ఏడిపిస్తుంది, ఆనంద పెడుతుంది. అది సినిమా అంటే. నాలాగా సినిమాలో హీరో అంటే ఏ మజా ఉంటుంది? 10 మందిని కొట్టాలి, పెద్ద హీరో, సూపర్ హీరో, లార్జర్ దెన్ లైఫ్. సినిమా నచ్చితే పేరెంట్స్ ఒకసారి, ఫ్రెండ్స్తో ఒకసారి, గర్ల్ ఫ్రెండ్తో ఒకసారి వెళ్ళి మరీ సినిమా చూస్తాం మేము. సినిమా పిచ్చోళ్ళం అంటే డిఫరెంట్ సినిమా అంటాం కదా, ఆర్జీ కూడా డిఫరెంట్ సినిమాలు తీస్తాడు. చూసావా? చూసుండవు, ఎందుకంటే బాగో కాబట్టి. ఉట్టి డిఫరెంట్ సినిమాలు చూసే నువ్వే అన్ని డిఫరెంట్ సినిమాలు చూసుండవు. అదంతా వదిలి 150 కోట్లు పెట్టి రాజమౌళి బాహుబలి తీశాడు. ఎందుకు? మీలాంటి ఆడియన్స్ నమ్ముకుని కాదు, మా లాంటి ఆడియన్స్ నమ్ముకుని. వీడి సినిమా నచ్చితే 100 సార్లు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తాడని నమ్మకంతో తీశాడు.
మీకు సినిమా ఇస్ జస్ట్ అన్ ఆర్ట్, కానీ మాకు ఇట్స్ అ రిలీజన్. వీఆర్ ఆడియన్స్ అండ్ డేర్ కాల్ us కమర్షియల్ ఆడియన్స్. డన్, కెన్ ఐ లీవ్ నౌ? ఖుషి ఇంటర్వ్యూ సీన్ లాగా ఉండింది. జస్ట్ అమ్మాయిల అబ్బాయిల గురించి కాకుండా సినిమాల గురించి మాట్లాడుకున్నాం అంతే. చివరికి వాళ్ళు నాకు జ్ఞాపకంగా కూడా మిగలలేదు సమీర. అనుకున్నా కానీ చంపేశాడు మహేష్ బాబు. సుకుమార్ మామూలుడు కాదు. ప్రవీణ్ చెప్పింది నిజమే, ప్రతి సినిమాకి ఒక స్పెషాలిటీ ఉంటుంది. జానీ కూడా ఈజ్ అ వెరీ గుడ్ మూవీ. మేబీ ఐ షుడ్ కాల్ హిమ్. ఆమదు, సారీ ఫర్ స్పాయిలింగ్ టుడే. నువ్వు చెప్పింది నిజమే. మేబీ వీ షుడ్ గో ఆన్ ఫర్ ఎ మూవీ డేట్ దిస్ టైమ్. వెళ్దాం పక్కా. మొదటి జ్ఞాపకం విడిచి వెళ్ళింది. అంతటి మండుడెండలో ఒక చల్ల గాలి నన్ను తాకింది. నాలో ఉన్న ఎందమూరిని ఆ అమ్మాయిని